అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 21వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము ప్రేమకు రుణస్థులు. రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనమందు ఒకనికొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవనికిని రుణస్థులై ఉండవద్దు. ప్రతి ఒక్క దేవుని బిడ్డయు ప్రేమ విషయంలో రుణస్థులై ఉందురు. మొట్టమొదటిగా దేవుని ప్రేమించవలెను, ఆ తరువాత తన సహోదరుని ప్రేమించవలెను. క్రైస్తవ మార్గమే ప్రేమగల మార్గమై ఉన్నది. మనము దేవుని యందును ప్రేమయే క్రైస్తవ మార్గం యొక్క ప్రాముఖ్యమైన చట్టమును, ప్రాముఖ్యమైన ఆజ్ఞయును. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉండెను. అయితే కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు మాత్రమే కలవు. మొదటిగా మనము దేవుని ప్రేమించవలను. రెండవదిగా మనము మనలను ప్రేమించున్నట్లుగా మన పొరుగువారిని ప్రేమించవలను. ఈ 2 ఆజ్ఞల యందును ప్రవచనంలో అన్నియును ఆజ్ఞలను ఇమిడి ఉన్నది. ఎలాగున మనము రుణస్థులుగా మారుచున్నాము. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నేడు ఇతరులు తమను ప్రేమించవలెను అని తప్పించు విశ్వాసుల్లో పలువురు ప్రభువును కూడా ప్రేమించరు, ఇతరులను కూడాను ప్రేమించరు. తమకు ప్రేమ విషయంలో రుణం ఒకటి ఉన్నదను సంగతియు దాన్ని నెరవేర్చవలను అను సంగతియు వారికి తెలియటలేదు. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణమును పెట్టి మనలను రుణస్థులుగా చేసెను. మనము ప్రేమకు రుణస్థులము, ఇతరులను ప్రేమించవలసిన రుణస్థులము. నేను ఒకసారి ఒక యవ్వన సహోదరిని దర్శించవలసిందై ఉండేను. ఆయన భార్య ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాను అను సంగతిని ఆయన బాధతోనూ కన్నీటితోనూ నా వద్ద పంచుకొనేను. చివరకు నేను ఆయన కొరకు కన్నీటితోనూ మిగుల భారముతోనూ ప్రార్థన చేసి ముగించి ఆయన కుటుంబంలో సమాధానము నిలిచి ఉండును అని చెప్పి ఆయనను ఆశీర్వదించాను. కొన్ని వారములు గడిచెను. ఒక దినమున ఆయన చేతుల నిండా తినుబండారములను కొనుక్కొని నన్ను చూచుటకు వచ్చాను. నేను మీ యొక్క ప్రేమకును మీ యొక్క ప్రార్థనకును రుణస్థుడై ఉన్నాను. దీన్ని తీసుకోండి. ఆనాడు మీరు మిగుల భారముతోనూ కన్నీటితోనూ ప్రార్థించుచున్నప్పుడు ఒక గొప్ప సంతోషము నా హృదయంలోనికి వచ్చాను. మీరు ప్రార్థించినట్లుగానే నా యొక్క భార్యయు నాతో కాపురము చేయుటకు వచ్చేసింది. మేము సంతోషముగా ఉన్నాము అని చెప్పాను. చూడండి, ఒక చిన్నిపాటి సహాయము చేయుచున్నప్పుడు అతను ప్రేమకు రుణస్థుడని తలంచుచున్నాడు. ప్రభువున్న యేసుక్రీస్తు మనలను ప్రేమించినందున దాసుని రూపమును దాల్చి భువిలోనికి దిగి వచ్చాను. అట్టి ప్రేమ చేత కనికరించి వేవేల కొలది అద్భుతములు చేశాను. కనికరించి భారమైన శిలువను ఎత్తుకొని యెరూషలేము వీధులలో తల్లాడుచు నడిచెను. శిరస్సుపై ముళ్ళ కిరీటము ధరించబడి ఘోరమైన శిలువలో కొట్టబడి శరీరమంతయు కోడాలతో కొట్టబట్టుకు సంతోషముగా తన్ను తాను అప్పగించుకుని. దేవుని బిళ్ళారా, అట్టి ప్రేమకు దీటుగా మనం ఏమి చెల్లించగలము? నేటి ధ్యానమునకై యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. 116వ కీర్తన 12 మరియు 13 వచనములు. నేటి వేద పఠనము ఉదయం యెహోషువ గ్రంథము 7, 8 మరియు 9 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 1వ అధ్యాయం 21 మొదలుకొని 38 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.